తొందరపడకండి యూత్. పెద్దలను అనవసరమైన ఇబ్బందులు పెట్టి వాళ్ళతో డబ్బులు పెట్టించకండి. ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు. తర్వాత వీడు సక్సెస్ కాకపోతే వాని 4 మాటలు అంటారు. ఆ ఎక్విప్మెంట్ రీసేల్ వాల్యూ ఉండదు. పోతే అతను 2 లక్షలు పెట్టి వాళ్ళ నాన్న ఏదో ఎక్కడి నుంచో అప్పో చేసి 2 లక్షలు పెట్టి తెచ్చిండు అనుకోండి, వీడు 1 year లోనే ఆ కెమెరా అవుట్డేటెడ్ అయిపోయింది డాడీ అంటాడు, మళ్ళీ కావాలంటాడు. సరేరా 2 లక్షల కెమెరా నువ్వు తీసుకున్నావు, మరి అవుట్డేటెడ్ అయింది కదా, 3 లక్షలనే సంపాదించు, ₹1 రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఫస్ట్ ఫ్రీ చేయాలి డాడీ, సర్వీస్ చేయాలి, చేస్తేనే వస్తుంది. అట్లా నువ్వు సర్వీస్ చేసి నేర్చుకునే లోపల నీ కెమెరాకి డబ్బులు ఏడొస్తాయి? మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న షూటర్స్ ఎంబర్ తిరగండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. వాళ్ళు ఇంత ఇస్తారు, ఉత్తిగేం తిప్పరు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ తెలిసిపోతుంది వీడికి వర్క్ డెడికేషన్ వస్తుంది, ప్యాషన్ వస్తుంది అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళే ఇప్పిస్తారు. మీరు తొందర పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి డాడీగా మన రిలేటివ్ ఆయన తెచ్చిండు, మా ఫ్రెండ్ ఈయన తెచ్చిండు, మా నైబర్ ఈయన తెచ్చిండు ఇట్లా చెప్పి వాళ్ళతో అనవసరం డబ్బులు పెట్టేయకండి. పెట్టిన తర్వాత మళ్ళీ అది రీసేల్ పెడితే కూడా దాంట్లో సగం 50% డబ్బులు కూడా